దురంకార హత్యలను న్యాయం చేయాలి బాధిత కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు. హత్యలను ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో జరిగిన కర్ర రాజశేఖర్ హత్యలో పోలీసుల యొక్క నిర్లక్ష్యం ప్రధానంగా ఉంది కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. నా పేరు తిప్పారపు సురేష్, కేవీపీఎస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి. కుల దురంకార హత్యను నిరసిస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఒక కులాంతర వివాహం చేసుకున్నటువంటి జంట కుటుంబం నుండి ఒక యువకుడిని పెట్రోల్ పోసి కాల్చివేసి వాళ్ళ యొక్క అగ్రకులం యొక్క ఆధిపత్యాన్ని తీర్చుకునేటటువంటి విధంగా ఈరోజు జరిగినటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో ఈరోజు వయసు కలిగినటువంటి ఏ ఇరువురైనా కానీ వివాహం చేసుకోవడానికి మన చట్టం, మన రాజ్యాంగం అనుమతిస్తుంది. కానీ ఈరోజు కులాల పేరుతోని, మతాల పేరుతోని సమాజంలో ఉన్నటువంటి వైషమ్యాలను చూపిస్తూ ఒక యువకుడిని నిండు ప్రాణాన్ని బలుకొనేటటువంటి విధంగా ఈరోజు చేసినటువంటి దుండగులను, నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కేవీపీఎస్ గా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట ప్రతిరోజు ఏదో రూపంలో కుల దురంకార హత్యలు, కుల దురంకార దాడులు, దౌర్జన్యాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే నిందితులు ఈ హత్యలో పాల్గొనేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి కుల దురంకార హత్యకు పాల్పడినటువంటి కుటుంబాలకు న్యాయం చేసే విధంగా, సత్వరమే న్యాయం జరిగే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే తెలంగాణ రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి జంటలకు వాళ్ళ రక్షణ కోసం తెలంగాణ శాసనసభలో చట్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కులాంతర వివాహాలకు రక్షణగా మేము చట్టం చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి తక్షణమే దాన్ని అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి జంటలు ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రక్షణ కల్పించాలని అడుగుతున్న సందర్భంలో పోలీసుల నిర్లక్ష్యం పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి నిర్లక్ష్యానికి పాల్పడుతున్నటువంటి పోలీసుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి